హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది కూడా ఈ దమ్ బిర్యానీ అయితే మనం ఇది ఒక 10 మెంబర్స్కి సరిపడా రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. అంటే మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంకా మన ఇంట్లో స్పెషల్ అకేషన్స్ అయితే ఉంటాయి కదా, అప్పుడైతే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయితే మనం చేసుకుందాము. అయితే ఫస్ట్ అయితే మనం పన్నీర్ అయితే 1 kgని ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. అందులో అయితే పచ్చిమిర్చి, పసుపు, ఇంకా హోల్ గరం మసాలా అయితే వేసాను. అంటే సాజీరా, లవంగ, ఇలాచీ, పట్ట, ఆకు, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే వేసుకొని మన దగ్గర ఏవేవైతే అవైలబుల్ ఉన్నా అవన్నీ అయితే వేసుకోండి. కాకపోతే సాజీరా మాత్రం కంపల్సరీ వేయండి. సాజీరా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాజీరా వేయండి బిర్యానీ అసలు చేయలేము. ఆ తర్వాత అయితే నేను తగినంత ఆయిల్ అయితే వేసాను. ఒక 5 స్పూన్స్ అలా ఆయిల్ అయితే వేసాము. సో ఆయిల్ అంటే మళ్ళీ మనం దీన్ని కుక్ చేయం కాబట్టి ఇప్పుడు రైస్కి తగ్గంత ఆయిల్ మొత్తం ఇందులో అయితే వేసేసేయాలి. సో ఈ ఆయిల్ వేసాక మనం రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ధనియా పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంకొద్దిసేపు అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న ప్రతి ఒక్క మసాలా కూడా మంచిగా ఈ పన్నీర్ క్యూబ్స్కి అయితే మంచిగా పట్టాలి. అప్పటి వరకు అయితే మనం ఇలా మంచిగా అయితే కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అయితే కొత్తిమీర, పుదీనా 2 వేసేసి ఇంకొకసారి ఇలా మిక్స్ అయితే చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనమైతే కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి. నిమ్మకాయ అయితే ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండుకొని ఒక చెక్క నిమ్మకాయ, ఇంకా 1/2 లీటర్ పెరుగు అయితే వేస్తున్నాను. కావాలంటే 1/2 లీటర్ కూడా పెరుగు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే 1/4 కిలో పెరుగు అయితే వేసేసి మంచిగా దీనైతే మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం పేస్ట్ అంతా పన్నీర్స్కి బాగా పట్టేలాగా అయితే ఇలా మెల్లగా అనుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అయితే గరం మసాలా కూడా వేసేసి ఇంకోసారి అలా మిక్స్ చేసేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసి మంచి మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్టే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకొని అవైతే ఇందులో వేసేసి కలిపేయడమే. ఇలా మొత్తం కలిపేసాం కదా, ఆ తర్వాత అయితే మనం దీన్ని కొద్దిసేపు అలా పక్కన ఉంచుకోవాలి. ఒక 5 to 10 minutes అలా పక్కన ఉంచుకొని ఇది కలిపేలోపు మనమైతే రైస్ అయితే కుక్ చేసుకోవాలి. ఏంటంటే ఒక 2 kgs రైస్ అయితే నేనైతే కుక్ చేస్తున్నాను. సో ఆ రైస్ అలా ఒక 80 or 70% అలా ఉడికాక మనమైతే ఈ వాటర్ అంతా వంపేసి ఇలా చేసుకున్న రైస్ అయితే పన్నీర్ అయితే ఉంది కదా, సో అందులో అయితే వేసేయడమే. ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసాము. సో ఇలా ఆయిల్ వేసాక కుక్ చేసుకున్న రైస్ అయితే ఇందులో వేసేయాలి. కావాలంటే 2 layers లాగా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కొద్దిగా పన్నీర్ తీసుకొని పక్కన ఉంచుకొని ఒక లేయర్ రైస్ వేసేసి మళ్ళీ పన్నీర్ వేసి రైస్ ఇలా వేసుకోవచ్చు. కానీ నేను ఒకటే లేయర్ లాగా అయితే చేశాను. ఇంకా దాని మీద అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి మళ్ళీ ఒకసారి అయితే వేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం కంపల్సరీ వేయాలి దమ్ బిర్యానీకి. దాని టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. ఇలా వేసేసాక మనమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అయితే ఇలా ఫుడ్ కలర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు అలా హోల్స్ లాగా చేసి ఫుడ్ కలర్ అయితే వేయాలి. ఎందుకంటే అలా హోల్స్ లాగా చేసి వేస్తే ఈవెన్గా రైస్కి మొత్తం కింద దాకా పోయి మంచిగా అయితే అన్నిటికైతే కలర్ అయితే అవుతుంది అన్నట్టు. సో ఇలా హోల్స్ లాగా చేసుకొని మీరైతే కలర్ అయితే వేసుకోండి. సో నేను డైరెక్ట్ వేసేస్తున్నాను, వాటర్లో కలపకుండా అలా వేసేసేయండి. ఆ తర్వాత అయితే కొద్దిగా గీ అయితే వేసుకొని లాస్ట్లో చాలా బాగుంటుంది. ఇలా గీ వేసుకుంటే మాత్రం ఇలా గీ వేసేసి మూత పెట్టేసి దమ్ అంతా బయటికి వెళ్ళకుండా మంచి గట్టిగా ఏదైనా బరువు అయితే పెట్టండి. అలా బరువు పెడితే మంచిగా అసలు గాలి బయటికి వెళ్ళకుండా మంచి కుక్ అవుతుంది. ఒక 15 minutes అలా లో ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత అయితే మనకైతే రైస్ అయితే రెడీ అయినట్టే. చాలా బాగుందండి, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇది మొత్తం మనం ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిపేస్తే మొత్తం ఈవెన్గా అయితే కలుస్తుంది అన్నట్టు రైస్ మొత్తము. సో ఇలా మొత్తం ఈవెన్గా అయితే కలుపుతున్నాము. సో అంతే అండి, మనకైతే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.